ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ జొన్న దోశలు ఎలా చేయాలో చూసేద్దాం. ఒక గిన్నెలో 2 టీ గ్లాసుల మినపగుళ్ళు లేదా 2 కప్పుల మినపగుళ్ళు తీసుకున్నాను. మరొక గిన్నెలో ఒక టీ గ్లాసు బియ్యము, 2 గ్లాసుల జొన్నలు తీసుకొని విడివిడిగా నానబెట్టుకోవాలి. విడివిడిగా మాత్రమే నానబెట్టుకోవాలండి. సుమారు ఒక 6-7 గంటలు నానబెట్టుకుంటే బాగుంటుంది. జొన్నలు ఎంత బాగా నానితే పిండి అంత చక్కగా మృదువుగా వస్తుంది. 6-7 గంటలు నానిన తర్వాత ముందుగా మినపగుళ్ళని మిక్సీ వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత జొన్నల్ని కూడా అదే మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టేసి మినపగుండిలో కలిపేసుకొని తగినంత ఉప్పు, జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. మిక్సీ పట్టి పిండి కలిపే వీడియో మిస్ అయిపోయిందండి. ఇక స్టవ్ పై పెనం పెట్టి వేడయ్యాక ఒక స్పూన్ నూనె అప్లై చేసేసి జొన్న దోశలు స్టార్ట్ చేసుకోవచ్చు. జొన్న దోశలు స్పెషల్ ఏంటంటే ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా అసలు అతుక్కోవండి, చక్కగా నీట్గా వస్తాయి. ఈ జొన్న దోశ పిండిని అప్పటికప్పుడు దోశలు వేసేసుకోవచ్చండి. పిండి నానబెట్టడము, బురుసు రావటము ఇవేమీ అవసరం లేదు. కొలతలు కూడా చాలా ఈజీ అండి. మామూలు దోశలకు పోసినట్టే 1:3గా గుర్తుపెట్టుకోండి. అంటే 1 కప్పు మినపగుళ్ళకి 1 కప్పు బియ్యము, 2 కప్పులు జొన్నలు తీసుకోవచ్చు. అసలు బియ్యం లేకుండా కూడా 3 కప్పులు జొన్నలు కూడా పోసుకోవచ్చండి, నో ప్రాబ్లం. విడివిడిగా నానబెట్టి విడివిడిగా మిక్సీ వేసుకుంటాం కాబట్టి దోశలు మృదువుగా వస్తాయి, గట్టిపడవు. ఈ జొన్న దోశలకి పల్లి చట్నీ కంపల్సరీ కాదండి. రోటి పచ్చళ్ళు, టమాటా, బీరకాయ, కొత్తిమీర, పుదీనా, దొండకాయ ఏ పచ్చడైనా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇవి కొద్దిగా చప్పగా ఉంటాయి కాబట్టి ఇలా పులుపులుగా ఉండే చట్నీలు చాలా కాంబినేషన్ బాగుంటుంది.